గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విద్యుత్ అవినీతి మరియు కరెంటు ఛార్జీల పెంపకం గురించి ఈరోజు సమావేశం జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, విద్యుత్ అవినీతి జరిగింది అంటున్నారు, స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఆధారాలు చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో టెండర్ నిబంధనలు మార్చేసి ఎవడో పోటీ రాకుండా చేసి ఇష్టం వచ్చిన ధరలకి ఇతర రాష్ట్రాలకు సప్లై అయ్యే ధరలతో పోలిస్తే 60-70% ఎక్కువ ధరలు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు కొనడం, అందులో సింహభాగం అంటే మామూలు సింహభాగం కాదు, వాళ్ళ సింహభాగం అయితే మిగిలిన వాళ్ళందరికీ కలిపి ఎలుక భాగం, అంత స్థాయిలో 94% ఆర్డర్ ఒకే కంపెనీకి ఇచ్చి వేల కోట్ల రూపాయలు అధిక చెల్లింపులు చేశారు అనే దానికి ఆధారాలతో సహా చూపించాం. అదే దుర్మార్గం, అదే టెండర్ నిబంధనల సడలింపులు, మార్పులు, అనవసరమైనటువంటి టెండర్ నిబంధనలు ఇవన్నీ ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. దీనికి అంతు లేదా? ప్రజలకి ఎప్పుడు మోక్షం అని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏమో మేము ఛార్జీలు పెంచలేదు, వైసీపీ హయాంలో 5 సార్లు పెరిగింది అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇద్దరు ఈ స్కామ్లో భాగస్వామ్యం ఉందంటారా? ఏమండి, అదే చెప్తున్నా. కరెంటు ఛార్జీలు ఎవరు దుర్మార్గం చేసినా ఎప్పుడో ఒకసారి మనకు అంటుకోక తప్పు. ఆ డబ్బుందా మనమే కట్టాల్సిందే, ఎక్కడి నుంచి రాదు. కర్మ మనిషిని వదలదంటారు కానీ కరెంటు ఛార్జీలు మనిషిని వదలవు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ల తర్వాత కరెంటు ఛార్జీలు మనమో మన పిల్లలు, మన పిల్లలో కట్టక తప్పదు. వడ్డీతో సహా మనమే చెల్లించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? విద్యుత్ సంస్థలకు వచ్చినటువంటి నష్టాలు, ఆయన చేసినటువంటి దుర్మార్గపు కొనుగోళ్లు, వీటిని అన్నింటినీ దాచిపెట్టి ఎలక్షన్కి వెళ్ళాడు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇదే డిస్కామ్లు, ఇదే ట్రాన్స్కో ఆ జడ్జి గారి ముందే పెట్టి, అయ్యా మాకు ఇంత నష్టం జరిగింది, ఇవాళ ట్రూ అప్ ఛార్జీల ద్వారా ప్రజల్ని బాధడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి నాగార్జున రెడ్డి గారిని అడిగితే ఆయన ఒక దెబ్బలో స్టాంప్ వేసి కూర్చున్నాడు. అప్పుడు దాకా ఎందుకేలా స్టాంపు? ఎలక్షన్లు అయ్యి రిజల్ట్ వచ్చిందాకా ఎందుకేలా స్టాంప్ అంటే అది వారి నిష్పాక్షికత. ఇటువంటి జడ్జీలని మనం ఈఆర్సీ చైర్మన్లుగా ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళ మీద పెట్టేసి మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే జరిగేది ఇది. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. అక్కడ జడ్జి గారు కూర్చున్నారని చెప్పి మీకు అన్నీ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరుగుతాయనే భ్రమంలో ఉండకండి. చాలా జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతుందో విద్యుత్ రంగంలో అని చెప్పి ప్రజలందరినీ అప్రమత్తపరుస్తున్నాం. ప్రభుత్వానికి ఎగనెస్ట్గా కార్యక్రమాలు చేపిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు. దేనికంటారు? ఎందుకు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది? ప్రజల కోసం అండి, ఇంకా దేనికోసం? ఇందులో నా స్వలాభం కానీ నా సెల్ఫిష్నెస్ ఏముంది? ఇంత దుర్మార్గాలు, 2 లక్షల కోట్ల బనకచర్ల ప్రాజెక్టు ఒక గుదిబండ, కొనసాగుతున్నటువంటి విద్యుత్తులో దువారా అవినీతిని ఇంకొక గుదిబండగా ప్రజలు భరిస్తుంటే చూడలేక, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రజల సమస్యలను ఎత్తి చూపించడం నా బాధ్యత కాబట్టి చేస్తున్నా. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎక్కువ గ్యాప్ వచ్చిందంటారు? మాకేం గ్యాప్ లేదండి, మాకేమీ గ్యాప్ లేదు. నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. మా ఇద్దరి మధ్యన ఏ గ్యాప్ లేదు. అంతకుముందు ఉన్నది లేదు, ఇప్పుడు లేనిది లేదు. అంటే లాస్ట్ వైసీపీ హయాంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు? నాకు ఏమి ఇబ్బందులు లేవు. ఇప్పుడు పీస్ఫుల్గా రిటైర్ అయ్యాను, నా ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజల సమస్యలను లేవనెత్తుతున్నాను, ఎంతో సంతృప్తికరంగా నా పనిని కొనసాగిస్తున్నాను తప్ప నాకు ఎటువంటి అసంతృప్తి కానీ నిరాశ కానీ ఏదీ లేదు. థ్యాంక్ యూ. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.